ఇంటికి బోళ్ళమ్మ బోళ్ళు ఇంటికెళ్ళకు బోళ్ళు తెల్ల ఇంటికెళ్ళకు నల్ల ఇంటికెళ్ళకు బోళ్ళమ్మ. ఇది ఉన్నదే ఉల్లిపాయత జుట్టు అంటే ఇవన్నీ ఊసిపోతున్నాయి. ఈ జుట్టు పెట్టుకుని బయటకోవటానికి ఈ కారం అనిపిస్తుంది. బోళ్ళమ్మ బోళ్ళు గిలాసాలు గిన్నెలు కుక్కర్లు తెల్ల ఇంటికెళ్ళకు నల్ల ఇంటికెళ్ళకు బోళ్ళమ్మ బోళ్ళు. గితగానం మోరుతున్నాయి. ఊళ్ళో మంది ఉన్నారా లేరా? ఒక్కోళ్ళన్నా సప్పుడు చేస్తలేరేవా? గడుకో ఇంకా కొద్దిగా గట్టిగా అంట. ఏంటి కదన్నీ ఊసిపోయి తవ్వడని అవుతున్నాయి. పోయితవా అనుకుంటే మళ్ళీ మొత్తం తెల్లెంటకలు అవుతున్నాయి. నేను ముందే మా యూత్ లీడర్ని. ఎట్లనో పోయాము ఇక ఏం చేసుడు. బోళ్ళమ్మ బోళ్ళు చిక్కెంటికెళ్ళకు బోళ్ళు శిల్పశక్తి ఆడిన చిన్న గిన్నెలు ప్రభాస్ వాడిన పెద్ద పల్లాలు బోళ్ళమ్మ బోళ్ళు. ఏదో బయట సప్పుడైతే ప్రభాస్ అంటారు. నేను ముందే ప్రభాస్ ఫాన్స్. ఒకసారి పోయేస్తా బయటకైతే. బోళ్ళమ్మ బోళ్ళు ఆగో బోల్లామేనా నీ నా జుట్ట మీ ఇష్టం వచ్చిన బోలు కొంట. మొన్న మా బాయ్ ఫ్రెండ్ ఇంటికి వస్తే అసలు తినటానికి ఫలేమీ లేకుండే. ఓ బోలా ఎగరెగరెగర. అమ్మ పిలిచినట్టు అవుతుంది కదా. అమ్మను ఎట్లన్నా బుట్టలు వేసుకొని నా బుట్టి బోళ్ళని నమ్మాలా. అత్తున్నా మేడం అత్తున్నా. ఓ పిల్ల చూస్తే గింత చిన్న పిల్లలు ఎక్కువ నువ్వు ఈ బోళ్ళు అమ్ముకుంటున్నావు. అయ్యో ఏమైంది పిల్ల గంతగానే పెడుతున్నావు? ఇప్పుడు నేనేమన్నా? కాదు మేడం, నా బాయ్ ఫ్రెండ్ది దగ్గరలోనే ఉన్నది బర్త్డే. ఆయనకి ఐఫోన్ అంటే మస్తు ఇష్టం. ఆయనకి ఎట్లన్నా గిఫ్ట్ ఇయ్యాలని కష్టపడి బోళ్ళు అమ్ముతున్నాం మేడం. అవునా? ఎందుకు నీకు ఇంట్లో పాకెట్ పని ఇయ్యారా పిల్ల? గవ్యా అమ్మ నాకు వీటితోని పల్లి పట్టీలు చాక్లెట్లే రావు. గవిడితో ఐఫోన్ వస్తుంది అమ్మ ఇంకా నాకు. అయ్యో పాపము ఎంత కష్టం వచ్చినమ్మ నీకు. నా బాయ్ ఫ్రెండ్ మస్తు అందగాడు మస్తు మంచోడు. నేను గామాత్రం చెయ్యకుంటే ఎట్లమ్మా? అబ్బా నువ్వు గ్రేట్ పిల్ల. నీ బాయ్ ఫ్రెండ్ కోసం నువ్వు ఇంతగానో కష్టపడుతున్నావు. నీ ట్రూ లవ్ ఇయ్యాల రేపు హాయ్ అంటే బాయ్ అంటున్నారు. నీ బాయ్ ఫ్రెండ్ కోసం నువ్వు బోల్ అమ్ముతున్నావు. నువ్వు సూపర్ పిల్ల సూపర్. థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ. ఏం కావాలా నీకు? మొన్న నా బాయ్ ఫ్రెండ్ వచ్చింది. అన్నం తినేందుకు పల్లెలు లేకుండా ఒకడు 100 అని పిలిచినుంటి. ఒకటి ఎందుకు మేడం, ఒక 4 తీసుకో. పిల్ల 4 ఎందుకు నాకు ఒక్కడి 6. అబ్బా దీంతో ఎట్లన్నా 4 కొనిపియాల. మేడం 4 కొనుక్కో. ఒకటి నీకు ఒకటి మీ బాయ్ ఫ్రెండ్కు. ఇంకా 2 మరి? ఇంకా 2 మీ పుట్టబోయే బాబుకొక్కటి మీ పాపకొక్కటి. అబ్బా పిల్ల నాకు ఈ ఆలోచన రానేరాలు. నువ్వు సూపర్ చెప్పినావు. ఇంకా 4 పిల్లెట్లి. సరే మేడం ఇత్తా. అబ్బా ఎట్లయినా సరే వేస్ట్ దాంతో 4 పళ్ళలు కొనిపించాను. ఇంకా మేడం ఓ పిల్ల ప్రభాస్ పాలెలు అంటివి కదా. నేను ముందే ప్రభాస్ ఫ్యాన్. ఆ ప్రభాస్ పాలెలు అయితేనే కొంట లేకపోతే కొన. గవ్వే ఇచ్చిన మేడము. నీ బాయ్ ఫ్రెండ్ అవిట్లల్లా తింటే నిన్ను మస్తు లవ్ చేస్తాడు మేడం. గంతే అంటావా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అంతే అమ్మా అంతే. సరేనమ్మా ఇక ఎంటకరితపడు. ఈ ఎంటికలకి ఏమత్తాయమ్మా? 4 పళ్ళలు రావు, 2 పళ్ళలు వస్తాయమ్మా. మస్తుగా ఎంటికలు. మొన్న నేను కొన్న మొత్తం ఎంటికలు ఇస్తే 4-5 ఇచ్చిపోయిండు. రావమ్మా ఎంటికలకు ఒక్క పళ్ళెమ్మన్నా రాదమ్మా. లేదు ఏదో 2 పళ్ళలు ఇస్తున్నా పిలిచినందుకు. అదు 4 పళ్ళు ఇస్తే ఇయ్యు, లేకపోతే నా ఎంటికలు నాకు. 2 వస్తాయి. ఒక్కటి ఇస్తుండే కానీ అమ్మ 2 వస్తాయి, 4 రావు. 4 ఇచ్చు. 2 ఇస్తా పాటమ్మా. లేదు 4 ఇవ్వు. 2 ఇస్తామ్మా. అద్దు 4 ఇచ్చిపో. రావమ్మా 2 ఇస్తామ్మా. గివే ఉన్నాయి కదా 4 పళ్ళలు తీసుకున్నా నేను. ఇంకా 4 కావాలని చెప్పి తీసుకున్నా కానీ ఇవి ప్రభాసు పళ్ళాలమ్మా రావు. 4 బరబ్బర్ అవి ఇవి 4 ఇంకో శిల్పశక్తి తాగిన చిన్న గిలాసాలు ఇత పాట అమ్మ ఒకటి. అద్దు 4 పళ్ళలు ఉండదు. ఇంకో 2 పళ్ళలు ఒక గిలాస్ ఇస్తామ్మా. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తా పెంటికి రాదమ్మా. నేను పెట్టుకొని పో. మళ్ళీ ఇస్తావమ్మా. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తా. మళ్ళీ పెద్ద ఎంటికలు
పొడుగున్నాయి. అదే మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వకపోతే మంచిగా ఉండదమ్మా. మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాం. అదే మరి ఇంకా బోల్లమ్మా బోళ్ళు ఎంటికెలకు బాయ్ ఫ్రెండ్ ఈ పల్లె తింటే నన్ను మస్తు లవ్ చేస్తాడు. బోల్లమ్మా బోళ్ళు ఎంటికెలకు చిక్కెంటికెలకు తెల్లెంటికెలు నల్లెంటికెలకు బోల్లమ్మా బోల్లమ్మ బోళ్ళు ఎంటికెలకు బోళ్ళు. ఇక్కడ కొంచెం కూసుందాం, ఆస్ట వచ్చినట్టు అవుతుంది తిరిగి తిరిగి. ఎంత కష్టం వచ్చే గింత చిన్న పిల్లని బోళ్ళమ్మ వాడితే. గంగు, ఓ గంగు, చెప్పు మాధవా. అది ఐ లవ్ యూ గంగు. ఐ లవ్ యూ టూ మాధవా. గంగు, నా బర్త్డే వస్తుంది కదా, మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం. సరే డార్లింగ్, నీకు బర్త్డే గిఫ్ట్ ఏం కావాలా? ఇంకా నాకు ఏమద్దు గంగు, నాకు నువ్వు ఉంటే చాలు, నువ్వు నాకు గుండెకాయ. అట్లా కాదు డార్లింగ్, నీకేం కావాలో పక్క ఎప్పుడు నేను తీసుకొచ్చి ఇస్తా. అబ్బా, ఇది గిన్నెసార్లు అడుగుతున్నాడు, నాకు పక్క ఏదైనా పోతుంది కావచ్చు. నీ అవ చెప్తే ఏమవుతుంది. గంగు, చెప్పు మాధవా. అది నాకు నీకు నాకు ఏ ఎన్నిసార్లు నాకు నాకంటావు, చెప్పు జల్ది. అదే గంగు, నాకు నాకు ఐఫోన్ కావాలా. గంగు, ఓ గంగు, నా గంగు, నా గుడిగా గంగు, ఓ గంగు, నువ్వు నీళ్ళని వెళ్తావు కొని. నేను బతిగా ఉన్నానా డాలు, నేను బతిగా ఉన్నానా డాలు. ఏంది డార్లింగ్ గంద మాట అన్నావు? నీకు ఇష్టం లేకుంటే అద్దులే, నేను అందుకే ముందే చెప్పిన నాకు ఏ గిఫ్ట్ అద్దు అని, నువ్వే బలవంతం చేసినావు. నువ్వు బాధపడకు డార్లింగ్, నేను ఉన్నా కదా నీ కోసం ఎట్లన్నా తిప్పాలి వాడి గిఫ్ట్ తీసుకొస్తా. అబ్బా, చాలా థ్యాంక్ యూ గంగు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ మాధవా. ఈయన్నే పొద్దు పోయేటట్టున్నది, ముందే నా బాయ్ ఫ్రెండ్ కు గిఫ్ట్ కొనాల, బోళ్ళు అమ్ముకోవాలి. బోళ్ళమ్మ బోళ్ళు ఎంటికెళ్ళకు బోళ్ళు. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. అబ్బా ఏంద్ర ఇది, ఇంట్లోన్న చెత్త అంతా నా జుట్లోనే ఉన్నట్టుంది. బోళ్ళమ్మ బోళ్ళు ఎంటికెళ్ళకు తెల్లెంటికెళ్ళి నల్లెంటికెళ్ళకు బోళ్ళు గిలాసాలు గిన్నెలు. అబ్బా బోల్లా మత్తున్నట్టయిది, నా జుట్టు మొత్తం అమ్మి బోళ్ళు మంచిగా ఉంటా. ఓ బోల్లామా ఇట్లా ఇట్లా. అంటే అత్తున్నా ఆగు. ఏంట పోరి నన్నే అంటాడు అక్కను అక్కను. సరే అక్క సరే, దూరంకి వెళ్ళి చూస్తే అంటే అనుకున్నా నేను. ఏంటిది దూరం ఆంటీ లెక్కున్నానా? అక్క నువ్వు దూరంకి వెళ్ళి చూస్తే ఆంటీ లెక్కున్నావు, కానీ దగ్గరికి వచ్చి చూస్తే ఐశ్వర్య రాయి లెక్కున్నావు నువ్వు సేమ్. అబ్బా అవునారా చిట్టి? అవునక్క. అవును కానీ గింత చిన్న వయసులో బోలెందుకు అమ్ముతున్నావు నాని? ఏం చెప్పమంటావా అక్క, మా అమ్మ నాకు పాకెట్ మనీ ఇస్తలేదు అక్క. అయ్యో నీకెంత కష్టం వచ్చారా చిట్టి? అవునక్క. సరే గాని నీకు ఇంట్లో ఏ కావాలో చూసుకో అక్క. నాకరా చిట్టి మంచి అన్నం వండుతున్నందుకు ఒక భగవాని కావాలా, చూసుకో అక్క ఏది కావాలో. ఇంకా సరే ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు. ఇదేంది ఇది? చంద్రముఖి సినిమాల గంగ చంద్రముఖి మారినప్పుడు ఎట్లా చేస్తుందో అట్లా చేస్తుంది నా బోళ్ళన్నీ. సరే గాని అక్క జుట్టు తీసుకురా పో. సరేనా చిట్టి పోయి తీసుకొస్తావు. ఇవరా తీసుకో. ఏందక్క సిట్టి సిట్టి అనుకుంటా గిన్నె ఇంటికెళ్ళి తెచ్చినావు, గంట పేద భగవాన్ తీసుకున్నావు, అది రాదక్క నీకు గీవే ఇంటికెళ్ళకు. ఏందా పొడి పోరి చిన్నపిల్లవు కాదా అని గంట జుట్టిస్తే ఏళ్ళకు చుట్టి చుట్టి రూపాయి బిల్లంతా వేసినావు. ఏందే బగ్గ మాట్లాడుతున్నావు? ఈ జుట్టుకు 7 రూపాయలు కాదు 8 అనసుగా రాదే. నా భగవాన్ నాకు ఇవి తీసుకొని. అమ్మ ఎంత మాట అన్నావే? నా జుట్టు
పెంచడానికి ఎంత ఖర్చు అయిందో నీకు తెలుసాయే? ఎన్ని కొబ్బరి నూనె డబ్బాలు, ఎన్ని కలాలు, ఎన్ని షాంపులు, ఇన్ని పెట్టి పెంచుకున్న జుట్టు ఊసిపోయిందని గిన్నె కొంట అంటే ఒక కాటను కూడా రాదంటవా? ఏందే లవ్ మాట్లాడుతున్నావు? నువ్వేం పెట్టి పెంచితే నాకేందే? బాగోనికి తగిన ఇంటికెళ్ళి లేకుండా నీ ఇంటికెళ్ళి నువ్వు తీసుకుని నా బాగో నాకి ఇక పట్టు నీ బాబు నీకు, నా వెనకాల నాకు ఇచ్చాడు. నీ ఆసంటే మత్తు మంచిని చూసినా గానీ ఏందే ఎందుకు వందన నీ చేతులు పాడుగా నా బంగారం అసలు బాగోని ఎత్తేస్తున్నావు. నీ చేతులు పాడి అయ్యా మరే ఎత్తివేమి పులకించి పోపీకు మొత్తం మందిని చూసా పోని పోపీకు మళ్ళీ వచ్చావు. నీళ్ళే ఉన్నది ఇంకా నాకు. అబ్బ! నువ్వు ఏ అట్ట పాడలే ఎందుకు వందన బాగోని ఏ పీకు నీ ఆసంటే మత్తు మంచిని చూసినా గానీ ఏమ్రా మాధవ మంచున్నా? నీ పొలం ఎట్లుంది ఈ మధ్య అనిపిస్తలేదేంద్రా? ఏం చెప్పాలరా అనీసు, అప్పేసి పొలం చేస్తే పొలం అంతా పాడైందిరా. మొన్న హైదరాబాద్ లా ఇంగ్లీష్ మందులు ఇస్తే తీసుకురానవేనరా, అందుకే అనిపించలేం. కానీ నీ పొలం ఎట్లుందిరా? కొత్తకొచ్చిందా? కోతనా గీతనా? పొలం అంతా పాడైందిరా, కోతులు అంతా ఖరాబ్ చేసినాయి. బోలు ఇంటికెళ్ళకు తెల్లింటికెళ్ళకు కరెంట్కెళ్ళకు బోలు సిక్కింటికెళ్ళకు గిలాసాలు బావాళ్ళు బాసాలు రైస్ కుక్కర్లు. ఏమ్రా మాధవ ఎన్ని కష్టాలు ఉన్నాక మీ చిన్న బిడ్డని బోలామతానికి పంపిస్తావారా? ఏమన్నా నెత్తక్కడ ఏం మాట్లాడుతున్నారా? నేను యారా నెచ్చుతాకొని గడ్డోసారి చూడు. బోలమ్మ బోలు బోల్ బిడ్డే ఒకసారి గంగా ఇంటికెళ్ళకు బోలు. ఓరా నన్ను పేరు పెట్టి పిలిచేది. అబ్బా నానా ఏందే గంగు బడికో ఆడుకోమంటే బోల్ అమ్ముతావా? నానా బోల్ అమ్ముతావా? బోల్ కొట్టకే నాన్న కొట్టకే 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 నాన్న కొట్టకే కొట్టకే. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా వీడియో. ఎట్లా వచ్చింది గంగు? ఎట్లా అనిపించింది వీడియో? వీడియో మస్తు మంచిగా అనిపించింది. మరి చూసి నవ్వుతారా, ఎంజాయ్ చేస్తారా, మరి కామెంట్లు పెడతారా, అంత మీ ఇష్టం. బాయ్. అది మాత్రం సూపర్ ఉన్నది. ఇప్పుడు తీసిన వీడియో కష్టపడి తీసినాం. మాకైతే గమ్మత్ అనిపించింది. ఇక మీరు మీకు ఎట్లా అనిపిస్తే చూసి చెప్పండి. నీకు అనిపించిందిరా బాబు? సూపర్ అనిపించేది. ఇంకో మా నాన్న ఎందుకంటే మేమే తీయంగా కొన్ని గంటలు అయింది నవ్వుకుంటూ అదే మాత్రం సూపర్ ఉన్నాయి. ఒకసారి కామెంట్ చేయాలి. వీళ్ళిద్దరు ముసలి బ్యాచ్, నేను 4 బ్యాచ్. అది చిన్న పిల్లల బ్యాచ్. అంటే కొంచెం కొత్త ట్రై చేసినాం. బోలా మేమోతల అంటే ముసలోళ్ళు చిన్నపిల్లలాగా, చిన్నపిల్లలు ముసలోళ్ళలాగా, అంటే మిడిల్ క్యారెక్టర్ లాగా అట్లా ప్లాన్ చేసినాం. సరే మీకు నచ్చుతా అనుకుంటున్నాం. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అయ్యో సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుండ్రి. అస్సలు మర్చిపోకండి. ఓకే రైట్, బాయ్. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. మరి ఎంజాయ్ చేస్తారా, మరి కామెంట్లు పెడతారా, నవ్వుతారా, నా పిలికిలను చూసి ఎట్లా చేస్తారా? కామెంట్లు అయితే పక్క పెట్టండి.